నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారనమాట. "అక్క ఇవన్నీ గాదు గానీ, ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడక్క" అని. ఒక అమ్మాయి. "అక్క సాయి సేన వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. వాళ్ళ నేమ్స్ బయటికి రావట్లేదు ఎందుకక్క? వీడియో చెయ్యక్క. ఇప్పుడు వీడియోస్ డిలీట్ చేశారు వాళ్ళు. వీడియో ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడలేను." అలాగే గోల్డ్ రింగ్స్ ఇంకా ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను ముందుకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇంత యాక్షన్ తీసుకున్నాక గూడా ఎందుకు ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు? అంటే మీకు పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో జైలుకి తీసుకెళ్తున్నాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఫైల్ అయినాయి అని చెప్తుంటే కూడా మీ చెవులకు పోతలేదా? లేకపోతే కావాలని డబ్బు కోసం సరే పోతే పోయినంత 2 రోజులు ఉంటే మళ్ళీ బెయిల్ మీద బయటికొస్తామన్న ధీమాతోని చేస్తున్నారు. అరే సజ్జనార్ సార్ ఇంత యాక్షన్ తీసుకొని ఈరోజు ఇంతమందిని అరెస్ట్ చేపియాలని పెద్ద పెద్దోళ్ళ మీద కేసులేస్తే ఇంకా కిందున్నోళ్ళు చిన్నవాళ్ళు మారతారేమో అనుకుంటే స్టిల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. సో గాయ్స్ ఎంతమంది గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారో జల్దీ రియాక్షన్స్ ఇచ్చేయండి. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. తొందరగా రిజిస్టర్ చేసుకొని డిపాజిట్ చేసుకోండి. అయితే 11th మార్చ్ రోజు మీరు టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్ ని మీరు తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి అన్న వీడియోని డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేసి నాకు పంపించారండి. మేమైతే కడ్డీలు అయితే ముంగడ పెట్టుకొని చేయలే. సరే అసలు మీరు బెట్టింగ్ల మీద మీరెంత సంపాదించారు? మీకు ఒక్క వీడియోకి ఎంత ఇస్తారు? లక్షలు సంపాదించి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారనమాట. "అక్క ఇవన్నీ గాదు గానీ, ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడక్క" అని. నేను రీసెంట్‌గా కొంతమంది గురించి బెట్టింగ్ యాప్స్ గురించి స్టాప్ చేసిన వాళ్ళ గురించి అండ్ కొంతమందికి లైవ్ కాల్ తీసుకొని వీలైతే కట్టించే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను మాట్లాడినా. బట్ వాళ్ళు కట్టనీకి రెడీగా ఉన్నా గూడా నాకొచ్చిన కామెంట్స్ ప్రకారం వాళ్ళు కట్టాలి అంటే దాదాపు ఒక రూ. 1,00,00,000 అయితాయేమో. అంతమంది ఒక్కరి వల్ల లాస్ అయ్యిర్రు. ఇప్పుడు ఆ ఒక్కరు రూ. 1,00,00,000 కట్టాలి అంటే వాళ్ళ ఆస్తులు గూడా అమ్ముకోవాలేమో మరి. అట్లుంది. దాని తర్వాత నాకు ఒక అమ్మాయి, "అక్క సాయి సేన వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. వాళ్ళ నేమ్స్ బయటికి రావట్లేదు ఎందుకక్క? వీడియో చెయ్యక్క. ఇప్పుడు వీడియోస్ డిలీట్ చేశారు వాళ్ళు." సో నేనన్నా, "వీడియో ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడలేను. వాళ్ళు డిలీట్ చేశారు అంటున్నావు గదా! ఇఫ్ ఇన్ కేస్ నీకు అట్లా ఏమన్నా దొరికితే పంపించు. డెఫినిట్‌గా నేను మాట్లాడతాను" అని చెప్పిన. అలాగే గోల్డ్ రింగ్స్ ఇంకా ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను ముందుకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చి దాని తర్వాత తను నాకు పంపించడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది మొన్న అన్నారు, "దేవిక చాలా ప్రమోట్ చేసింది" అని. తన వీడియోస్ తను డిలీట్ చేసిన తర్వాత తను ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది తన స్టోరీలో. "ఇక పైన చేయను. ఇప్పుడు అది చేసింది తప్పు" అని. సో, చేసింది తప్పు అని చెప్పుకోవడము, వీడియోలు డిలీట్ చేయడము గాదు. మీ వల్ల లాస్ అయిన వాళ్ళకి కాస్త మరీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉండి కాలేజ్ ఫీజులు కట్టుకోలేక, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం ఉండి గూడా దీంట్లో పెడితే ఎక్కువ అమౌంట్ వస్తాయని ఆశించిన వాళ్ళకి, అట్లా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బు తిరిగిస్తే బావుంటది అని నేను కోరుకుంటున్నా. సో, అది మీరు వాళ్ళకి చేసిన హెల్ప్ అవుతది. అండ్ దీని తర్వాత కనిపిస్తే పెడతానక్క అన్నది. దాని తర్వాత నాకు పెట్టింది ప్రేమలత చిన్ను. తన వీడియో నేను ఇక్కడ ప్లే చేస్తా చూడండి. ఏం ప్రేమ నీ డబ్బులు ఎక్కడి ప్రేమ? నేను ముందే చెప్పినా కదరా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని చెప్పి. మీ డబ్బులు పడిపోయినాయి. పర్లేదు ఉంచేసుకోండి, నా దగ్గర చాలా మనీ ఉంది. తను ప్రమోట్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని నమ్మి దాదాపు 1,000,000 ఫాలోవర్స్ మీకు ప్రేమలత చిన్నుకి. 1,000,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నువ్వు నీ వ్యూవర్స్‌కి నీ వల్ల అయితే మంచి చెయ్యు. లేదా ఏం చేయకున్నా పర్లేదు. కానీ చెడును మాత్రం అందించకండి అని నేను చాలా సార్లు చెప్పిన. ఎప్పుడైనా గూడా మనల్ని నమ్మి మన ఫాలోవర్స్ ఎట్లుంటారంటే మనం ఏదైనా చెప్తే అబ్బా! మా అక్క చెప్పిందిగా నిజమేలే అనుకుంటారు. సో, అంత ట్రస్ట్ చేసినప్పుడు మీరు గూడా అంతే ట్రస్ట్‌గా వాళ్ళకుంటే బావుంటది గదా! వీడియో చూడండి ఎంత అంటే ఇక మనీ కోసం పక్కన వాళ్ళు లాస్ అయినా పర్లేదు మేము చేస్తాం అన్నట్లు వచ్చేయండి మీకు డబ్బులు కావాలంటే ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ లింక్ ఇస్తున్నాను బయోలో క్లిక్ చేయండి. నా బయోలో కూడా లింక్ ఉంటది. క్లిక్ చేసుకోండి. ఇంత ఇంత బెట్ చేయండి. ఇంత ఆడండి. మీకు ఇంత వస్తది అని చెప్పేసి చెప్తే నేను ప్రిడిక్షన్ చెప్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అండ్ నేను ఇంకోటి చూపిస్తా. స్టిల్ ప్రమోటింగ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ అక్క అని చెప్పేసి బ్రహ్మ ప్రిడిక్షన్స్ అట. సో, టెలిగ్రామ్ ఛానల్‌లా ఇంతవరకి ఇంతమంది మీద కేసులయితున్నా, ఇంత యాక్షన్ తీసుకున్నాక గూడా ఎందుకు ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు? అంటే మీకు ఇంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో జైలుకి తీసుకెళ్తున్నాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఫైల్ అయినాయి అని చెప్తుంటే కూడా మీ చెవులకు పోతలేదా? లేకపోతే కావాలని డబ్బు కోసం సరే పోతే పోయినంత 2 రోజులు ఉంటే మళ్ళీ బెయిల్ మీద బయటికొస్తామన్న ధీమాతోని చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు గానీ, ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు. అరే సజ్జనార్ సార్ ఇంత యాక్షన్ తీసుకొని ఈరోజు ఇంతమందిని అరెస్ట్ చేపియాలని పెద్ద పెద్దోళ్ళ మీద కేసులేస్తే
ఇంకా కిందున్నోళ్ళు చిన్నవాళ్ళు మారతారేమో అనుకుంటే స్టిల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. డేట్‌లతో సహా నేనిప్పుడు మీకు చూపిస్తా. యాక్చువల్లీ ఇవి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నాయి. వీళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ చెప్తున్నారు. బెట్టింగ్ ఏదైనా గూడా బెట్టింగ్ ఇల్లీగల్ అని జెప్పేసి క్లియర్‌గా జెప్పిర్రు. అయినంక గూడా ఇట్లాంటి బెట్టింగ్‌లకి ప్రిడిక్షన్స్ ఇవ్వడం ఎంతవరకి కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అయితే నేను సాయి సన వాళ్ళది ప్రూఫ్ అడిగినప్పుడు తను నాకు సెండ్ జేసింది. ప్లే అండ్ విన్ మోర్ ఎవ్రీడే విత్ అని జెప్పేసి ఆ యాప్ నేమ్ ఇక్కడ ఇచ్చిర్రు. ఈ నేమ్ మేము బ్లర్ చేస్తాం. ఎందుకంటే మేమది చూపిచ్చొద్దు. ఎందుకంటే మళ్ళీ మేము గూడా ప్రమోట్ చేసినట్టు అయితది కాబట్టి. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి సాయి సన వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి తను నాకు పంపించింది. అసలు నేను వీళ్ళ గురించి వీడియో చెయ్యొద్దు అనుకున్నా. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ నేను చూడలేదు. వాళ్ళు ప్రమోట్ చేసినయి గూడా అని చెప్పేసి నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడితే విత్ ప్రూఫ్స్ మాట్లాడాలని అనుకుంటే ఒకవేళ ప్రూఫ్‌లు లేకపోతే నేను ఆ వీడియోని అక్కడికి స్కిప్ చేస్తా తప్ప వితౌట్ ప్రూఫ్స్ మాట్లాడాలని నేనేది ఎప్పుడూ అనుకోలేదు. సో, ఈరోజు సాయి సన వాళ్ళది విత్ ప్రూఫ్స్‌తో నాకు పంపించినప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఇఫ్ ఇన్ కేస్ దీనివల్ల కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిట్టుకోవచ్చు. కానీ తిట్టుకున్నా గూడా వాటి వల్ల మీరు లాస్ అయ్యిర్రు గదా! నేను తిట్టుకుంటారా నన్ను, లేకపోతే నన్ను ఏమన్నా అంటారా అనే దానికంటే గూడా ముందు లాస్ అయిన వాళ్ళు చాలా మంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అక్క నేను ఇంత లాస్ అయినా, అంత లాస్ అయినా అంటుంటే వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నా. నేను అన్ని పైసలు అంతమందికి తిరిగి ఇయ్యలేను కాబట్టే ఎవరి వల్ల ఎవరైతే లాస్ అయితారో అట్‌లీస్ట్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా గూడా చాలా బావుంటది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి అని అనుకున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇందులో ఈ ముక్కామెనే గాదు ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. నేను వాళ్ళ రీల్స్ గూడా ఈడ ప్లే చేస్తా చూడండి ఒకసారి. ఎందుకు ఇంకా ఇంత జరుగుతున్నా గూడా ఇంత దారుణంగా స్వార్థం కోసం, మీ సొంత లాభాల కోసం, మీ స్వలాభం కోసం ప్రమోషన్స్ చేసి, వేరే వాళ్ళ డబ్బులు మీరు లాక్కుంటే మీకేమొస్తది అని నేను అడుగుతున్నా. అండ్ ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తాను మీకు. నిన్న నాకు తను ఇంకోటి గూడా పంపించింది. ఈమె కొంతమందికి తెలిసుంటది. ఈమె ఎప్పుడు ప్రమోట్ చేసిందో తెలుసా? ఆల్రెడీ బెట్టింగ్ యాప్‌ల మీద కేసులు అయితున్నాయి. ఇన్ని అయితున్నాయి గదా! ఒకసారి వీడియో ఇనండి ఏం చెప్తుందో. సో గైస్ ఎంతమంది గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారో జల్దీ రియాక్షన్స్ ఇచ్చేయండి. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. తొందరగా రిజిస్టర్ చేసుకొని డిపాజిట్ చేసుకోండి. ఎక్కువ కూడా కాదు 100 రూపీస్ చేసుకోండి అంతే. మిగతాదంతా నేనే చూసుకుంటా. సో ఎందుకు లేట్ చేస్తారు జల్దీ డిపాజిట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఐడి పెడుతున్నా దానికి DM చేయండి. సో గైస్ ఎంతమంది గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారో మీకేమైనా డౌట్లుంటే పర్సనల్ ఐడి పెడుతుంది. మీరు వాళ్ళకి DM చేయండి. చేస్తే ఒకవేళ మీరు లాస్ అయితే మీ పైసలు ఇస్తారేమో మరి. 11th మార్చ్. అప్పటికి ఆల్రెడీ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అయ్యి అన్నీ చేస్తున్నాంక గూడా 11th మార్చ్ రోజు పింకీ ఎంటర్‌టైన్‌మెంట్స్ దాదాపు 5.2K మెంబర్స్ ఉన్నారు. ఇందులో స్టిల్ లింక్ ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అని నేను అడుగుతున్నా. అంటే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. లేకపోతే నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారనా? లేకపోతే మరి ఇంకే రీజన్ అయ్యి ఉండొచ్చు. అంత ధీమాగా వాళ్ళు ఇంకా ప్రమోట్ చేస్తున్నారు అంటే. చూపిస్తా. ఇంకోటి కూడా చూపిస్తా. 59.5K ఇట్స్ మీ మమ్ము ఐడీ. ఈ ఐడీ. నాకు నవీన్ కుమార్ అని ఒకతను అదిదంతా మాకెందుకండి కొద్దిగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడొచ్చు గదా! చాలామంది చచ్చిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ మాయలో పడి అని చెప్పేసి నాకు మెసేజ్ చేసిండు కాబట్టి ఈరోజు నేను వీటి మీద రియాక్ట్ అయినా. అండ్ ఇక్కడ పండు, అజ్జు మీద గూడా మాట్లాడతలేరు అని జెప్పేసి అన్నారు. నాకెవరేం చుట్టాలు గాదు. వాళ్ళ మీద మాట్లాడకపోవడానికి, వీళ్ళ మీద మాట్లాడకపోవడానికి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా గూడా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ జేసిన వాళ్ళందరూ గూడా చేసింది తప్పే. ఆ తప్పును ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది, ఒప్పుకోకుండా ఇంకా ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళు కొంతమంది. హలో! చెప్పండి అక్క. ఏం లేదు. నాకు మీవి కొన్ని ప్రూఫ్స్ పంపించి, అక్క వీళ్ళ మీద మీరు వీడియో చేయండి అంటే నేను లైవ్‌లో కాల్ చేస్తున్నా మీకు. ఆ! ఇట్స్ మీ మమ్ము అదే ఇన్‌స్టా. అక్క. అయితే అదే 11th అందరు మార్చ్ రోజు మీరు చెప్పు. టెలిగ్రామ్‌లో బెట్టింగ్ యాప్‌ని మీరు తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి అన్న వీడియోని డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ జేసి నాకు పంపించారండి. ఎందుకంటే మీరు ఆ! నెగెటివ్ అవ్వాలని నేను అంటే చెప్పట్లేదు గానీ అట్లా అంటలేక్క. ఇది మనకి ఆళ్ళు గేమ్ ఎట్లా చెప్తారు, గేమ్ ఆడిపియనికే ఏమంటారు ఇట్లా ఆడిపిస్తారు గదా! నార్మల్‌గా సెక్షన్స్. అదే ప్రిడిక్షన్స్ ఇస్తారు. ప్రిడిక్షన్స్ ఇస్తారు. అట్లా ఒకరిని అడ్మిన్ చేయమని చెప్తారు. హ్మ్. అయితే అట్లా అడ్మిన్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే ఆడిపిచ్చిర్రు. మేము ఏమంటారు ఒక స్టోరీ అయిందా, ఎప్పుడైతే ఇది ఫస్ట్‌కే స్టార్ట్ అయిందో అప్పటి నుండే మేము తీసేసినాం. తర్వాత ఈ ప్రిడిక్షన్ ఛానల్ నడుస్తుందని చెప్పి అకౌంటే డిలీట్ చేసేసినాం మొత్తం. బట్ టెలిగ్రామ్ 11th ఛానల్. రోజు గూడా మీ వైఫా తను మీకేమవుతారు? వైఫేనా? మా భార్య. మీ వైఫ్ ప్రమోట్ చేసిన వీడియో నా దగ్గర ఉందండి. ఆ ప్రూఫ్ లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. నేను ఏమి కోరుకోవట్లేను గానీ, మనము మన స్వంత లాభాల కోసం లేకపోతే మనీ వస్తాయనో, లేకపోతే ఇంతమంది లాస్ అవుతారని తెలవకనో ప్రమోట్ చేసి ఉంటారు. నేను దాన్ని కాదు అవునక్క. ఇప్పుడు అంటలేను. అందరూ ఎట్లా తెలవకుండా చేసిర్రో మేము బి అట్లనే చేసినాం.
అదే అంటున్నా. కానీ మీరు కనీసం లైవ్‌లో కాల్ చేసినప్పుడు రియాక్ట్ అయ్యి, అవునండి మేము ఇక పైన చెయ్యము. సారీ అని లైవ్‌లో చెప్తే కాదు, ఆమె ఈ కేసులు అవుతున్నాయని టెన్షన్ పడుతుంది. ప్లస్ మా హ్మ్. బాబాయ్ ఏడుస్తుండు అని చెప్పి ఫోన్ కట్ చేసి నువ్వు చెయ్యి ఒకసారి, నువ్వు మాట్లాడానంటే నేను కాల్ చేస్తున్నా మీకు. ఓకే. ఓకే. సో, ఇప్పటివరకి మీరు ప్రమోట్ చేసినప్పుడు మీ వల్ల లాస్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఉమ్. సో, వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వేదాంత్ టీవీ సాక్షిగా మీరు చెప్పండి. అందుకే నేను కాల్ చేస్తున్నా. ఏం లేదక్క, ఇప్పుడు మాది 2 అకౌంట్స్ ఏమంటారు, మనకు స్ట్రైక్స్ పడతాయి కదా, హ్మ్. దాని వల్ల మా అకౌంట్స్ అనేటివి సర్చ్ లో కొడితే వస్తలేవు, నాది మా వైఫ్ ది. ఇన్‌స్టా. ఇన్స్టా మొత్తం అది స్ట్రైక్స్ పడతాయి కదా, 5 స్ట్రైక్స్ ఏమో పడ్డాయి. ఓకే. అది ఏప్రిల్ 13th రోజు పోతది. పోగానే అందరు ఇట్లా వీడియో తీసిర్రు, మేము బి అట్లనే వీడియో తీసి అప్లోడ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం, ఆ స్ట్రైక్ ఎప్పుడు పోతుందా అని. బట్ మరి 11th రోజు మీ వైఫ్ చెప్పింది అది మీ వైఫ్ కాదంటారా? మా వైఫ్ దే అక్క, అది ఓల్డ్ వీడియో, ఆమెకు తెలియక చేసింది. ఓకే. ఇప్పుడు సరే అండి. ఇప్పుడు మీ వల్ల లాస్ అయిన వాళ్ళు ఉన్నారు గదా! మరి వాళ్ళకి ఉమ్. మీరు అమౌంట్ తిరిగిచ్చే ప్రయత్నం చేస్తారా? అసలు మీరు బెట్టింగ్‌ల మీద మీరెంత సంపాదిచ్చిర్రు? మీకు ఒక్క వీడియోకి ఎంతిస్తారు? అక్క ఇగో, ఒక్కొక్కరు లక్షలు లక్షలు సంపాదించరేమో, హ్మ్. మేము మా అంటే 2 lakhs 3 lakhs అంతే. 2 మేము లాక్స్, 3 అసలు లాక్ అంతే అనుకుంటున్నారు గానీ, మీరు 2-3 లాక్స్ సంపాదిచ్చిరంటే మీ వల్ల లక్షలు లాస్ అయిన వాళ్ళు ఉంటారు. అవునా? అక్క మేము స్టార్టింగే చెప్తాం కదా అక్క, 100 రూపాయలు చేసుకోరి, మీ ఓన్ రిస్క్ తోని చేసుకోరి అనే చెప్తాం. హ్మ్. మేమైతే కడ్డీలు అయితే ముంగడ పెట్టుకొని చేయలే అక్క, నార్మల్ గా ఇట్లుంది ఇట్లా అని చెప్పి చేసినాం అంతే. మీ తప్పేం 100 లేదంటారు. డిపాజిట్ చేసుకోండి. నా తప్పేం లేదు కదక్క, నా తప్పు ఉంది, మేము హ్మ్. చేసినాము మాకు తెలియక. ఓకే. ఇప్పుడు బెట్టింగ్ వల్ల ఇట్లా స్టోరీ అయితే అని ఎవరికి తెలుసాక, లేకపోతే ఇంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చేస్తారు చెప్పు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఒక్క తెలియకనే వీడియోకి అక్క ఎంత మేము తీసుకుంటుండే? చేసింది. ఎవరక్క? మీరొక్క మాకు వీడియోకి? వీడియోకి ఏమి ఇవ్వకపోతుండే అక్క. ఆ! అట్లా వీడియోకి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అందరూ కావాల్సుకొని మాకు వీడియోకి ఇంత ఇస్తారు అంత ఇస్తారు అని కావాల్సుకొని చెప్తారు, కానీ మాకు వీడియోకి ఏమి ఇవ్వకపోతుండే. మరి మీకెట్లా ఇస్తుండే? జస్ట్ ఇట్లా మా ఏమంటారు, మా తరఫు నుండి ఎంత మంది ఆడతారో దానికి డైలీ 1100 1000 రూపీస్ ఇస్తుండే డైలీ 11,000-1000 ఇద్దరికి. రూపీసా? 1100 నుండి 1000 రూపీస్. అట్లా ఎన్ని మంత్స్ ప్రమోట్ మేము చేసిర్రు? అంత అంత ఏమంటారు ఫేమస్ అంత కాదక్క, మాది మా అంటే 20 డిపాజిట్స్ తో 30 డిపాజిట్స్ చేసుకుంటుండే. అయినా గూడా 5.2K ఉన్నారు మీ టెలిగ్రామ్‌లో అంటే చిన్న విషయం అయితే గాదు గదా! అది ఇప్పుడుది కాదు అక్క టెలిగ్రామ్, హ్మ్. లింక్ అయితే అందులోనే వేరోళ్ళ వచ్చింది గదా! టెలిగ్రామ్ అదే అక్క, వేరోళ్ళ టెలిగ్రామ్ తీసుకొని మేము మా పేరు మార్చుకున్నాం. హుహు. దాంట్లో ఇప్పుడు 5200 టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ అంటారు అక్క. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్ అయితే ఎంత మంది చూపిస్తారు? యాక్టివ్ అయితే చూపిస్తారు కదా 5. ఇప్పుడు మనం డైలీ ఆడిపిస్తే యాక్టివ్ 5.2K పక్కా ఉండాలి. హుహు. దాంట్లో 50 40 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు అంతే. 50-40 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారా? దాంట్లో సీన్ అని పడుతుంది చూడక్క ఒకసారి. హ్మ్. ఉమ్. 11th రోజు చేసింది సుకన్య సింగ్ అని జెప్పేసి అడ్మిన్. మా వైఫ్ సో, అడ్మిన్. అడ్మిన్ కాకుంటే ఇంకొకరు ఉంటారు. హ్మ్. పింకీయా? పింకీ కాదక్క, పింకీ మా వైఫ్ పేరే, సుకన్య మా వైఫ్ పేరే. 2 మీ వైఫ్ పేర్లేనా? ఓకే. ఓకే. ఆమె నిక్ నేమ్ పింకీ, నార్మల్ సుకన్య అని ఒరిజినల్ నేమ్. మీరు ప్రమోట్ చేసిన యాప్ నేమ్ ఏంటి? మేమా డిఐయు విన్నాక. డిఐఏ విన్. ఓకే. ఉమ్, సో, 2-3 లాక్స్ సంపాదిచ్చిర్రు. అవునక్క. ఓకే. ఏమంటానని అక్క, ఇక మా వల్ల తప్పు అయిపోయింది, అందరితో అదే ఎట్లా తప్పు ఒప్పుకున్నారు అయిపోతుందో గదా! నా ఇప్పుడు వల్ల బి అట్లా అయిపోయింది. యాక్సెప్ట్ అందు చేయాల్సింది నేను గురించి గాదు అక్క గదా! ఇప్పుడు తెలిసి మేము నార్మల్ గా ఇప్పుడు ఏమంటారు జాబ్ కి వెళ్తున్నాం, ఆమె జాబ్ కి వెళ్తుంది, నేను జాబ్ కి వెళ్తున్నా, ఇవన్నీ ఎందుకు ఈ పంచాయతీలు, అదే. మాకు ఒక కొడుకుండు, వాన్ ఫ్యూచర్ అన్న మంచిగా ఉండాలని చెప్పి రియలైజ్ అయ్యిర్రు. జాబ్ కి పోతున్నాం. ఓకే. డన్. డన్. ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యిర్రు గదా! నెక్స్ట్ టైమ్ ఇంకొకసారి చెయ్యకపోతే బానే ఉంటదండి. ఇప్పటివరకి మిమ్మల్ని నెక్స్ట్ ఆదరించిన టైం మీ కాదక్క, ఫాన్స్ అసలు ఇప్పుడు మాకు నార్మల్ గా వేరే ప్రమోషన్స్ హర్బల్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ ప్రమోషన్స్ వచ్చినా భయం అవుతుంది, దాని వల్ల ఏం హ్మ్. స్టోరీ అవుతుంది, అది ఎందుకు చేయాలని చెప్పి. అవునవునవునులే. ఓకే. ఇక అందుకే యూట్యూబ్ ఇన్స్టాలో రీల్స్ అన్ని ఆపేసి మాదేమో మేము మా లైఫ్ మేము చూసుకుంటాం. అందుకే వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేస్తలేము అక్క. ఓకే. సరే ఇప్పటివరకి మీ వల్ల లాస్ అయిన వాళ్ళకి మీరు మీ తరపున మరి వాళ్ళని ఎలా క్షమాపణ అడుగుతారో అలా అడగండి. ఏం అడుగుతా అక్క, ఇగో మా వల్లనైతే తప్పు అయిపోయింది, అది మాకు తెలియకుండా అయిపోయింది. తెలిసి అయితే ఎవరైతే తప్పు చేయరు, హ్మ్. హ్మ్. తెలియకుండా తప్పు అయిపోయింది. హ్మ్. ఇగో తిట్టేది ఉంటే మమ్మల్ని తిట్టుకోర్రి, కానీ మేమైతే హార్ట్ఫుల్ గా సారీ చెప్తున్నాం అందరం. ఓకే. ఓకే అండి. డన్. థాంక్ యూ.
సో, ఫైనల్‌గా ఇట్స్ మీ మమ్ము వాళ్ళైతే మేము సారీ చెప్తున్నామని చెప్పేసి అన్నారు. మరి క్షమించడం, క్షమించకపోవడం మీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఎందుకంటే సారీ చెప్పంగానే అయిపోతదా అక్క ఇంత లాస్ అయినామని మీరు మాట్లాడొచ్చు. సో, నేను మాత్రం ఎంత సంపాదిచ్చిర్రు, మరి ఎంతమంది లాస్ అయ్యి ఉంటారని అడిగే ప్రయత్నాలైతే చేస్తున్నా అందరిని గూడా. వీలైతే వాళ్ళు మీకేమైనా ఇవ్వగలుగుతారేమో అని ఒక చిన్న ఆశ. ఎందుకంటే డబ్బులొచ్చిన వాళ్ళెవరు గూడా కొంతమంది దాపెట్టుకోరు. ఇల్లులు కట్టుకోవడము, బండ్లు కొనడమో, డిపాజిట్లు చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నారు.